అందరికీ శనార్థులు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దాం పాండ్రిగా ఏమేమున్నాయో. కేసీఆర్ సార్ను తారీఫ్ చేసిండు పోచారం సారు. మరి మళ్ళా చూస్తున్నాడా ఏంది కారు దిక్కు? జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల నడుస్తున్నది కాళేశ్వరం పంచాది. అలవాటే కదా మరి రాజకీయ లీడర్లందరికీ. నేను చూస్తున్నది ఇన్నది అంత నిజమేనా అని గా సినిమాల డైలాగ్ చెప్పినట్టే ఉన్నది ఇప్పుడు ఈ ముచ్చట కూడా. కారు పార్టీ ఓడిపోయినప్పుడు గా పార్టీలకెంచి షేయ్ పార్టీలకు జంప్ అయిన ఎమ్మెల్యే ఇప్పుడు కేసీఆర్ సార్ను ఆయన చేసిన పనులను తారీఫ్ చేసుడంటే నిజంగా చిత్రమైన ముచ్చటనే కదా నుల్లగిదైతే. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ కథ ఏంది, ఆ ముచ్చట ఏందో తెలవాలంటే ఈ ముచ్చట పురాగా యూస్రా పోన్రి, మీకే పురాగా ఎరకైతుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత దోస్తులు ఉండరు అని ముందుగాల ఎవరు చెప్పిండ్రో గాని గదైతే నిజంగా చాలా నిజమే అని చాలా మలకలు చూసినాం. ఇగో ఇప్పుడు కూడా చూస్తున్నాం. 100% సబ్సిడీ ఇస్తామని చెప్పి అన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా. చెప్పాలి ఎవరు ఏ రాయంలో ఏం జరిగిందో చెప్పకపోతే మళ్ళీ తప్పవుతుంది. కాబట్టి ఆయన సహకారంతో ఆనాడు 100% సబ్సిడీతో ఈ స్కీమ్ మొదలైంది. భారతదేశంలో 100% సబ్సిడీతో స్కీమే లేదు, ఎక్కడ లేదు, తెలంగాణ తప్ప. అగో ఇన్నారు కదా, కారు గుర్తు మీద గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలకు జంపైన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు ఏమంటున్నాడో. చేప పిల్లల పంపిణీ పథకానికి 100% సబ్సిడీ ఇచ్చింది కారు పార్టీ సర్కారేనట. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏయని ఆలోచన కేసీఆర్ సార్ చేసిండాట. చేసింది చెప్పాలే, లేకపోతే తప్పైతది అని కూడా అంటున్నాడు పోచారం సారు. మరి గంత మంచి పనులు చేసిన పార్టీలకెంచెందుకు బయటకు పోయిండో పోచారం సార్కే తెలవాలే. కానీ ఇప్పుడు షెయి పార్టీలుండి కూడా కేసీఆర్ సార్ను యాద్ చేసుకొని తారీఫ్ ఎత్తున్నాడంటే మళ్ళా కారు పార్టీ దిక్కు గిట్లేమన్నా చూస్తున్నాడా ఏంది? అనవసరంగా షెయి పార్టీల షేరికైనా అని బాధపడుతున్నాడా ఏంది? ఏమో, రాష్ట్రమంతా షెయి పార్టీ మీద గట్టిగానే వ్యతిరేకత అత్తున్నదని ముందు జాగ్రత్త పడుతున్నట్టున్నాడు. కానీ అధికారం పోయినప్పుడు పార్టీకించి బయటికి పోయినోళ్లను మళ్ళా పార్టీలకు తీసుకునేదే లేదు అని కేసీఆర్ సారు గట్టిగానే చెప్పిన సంగతి యాది మర్చినట్టున్నాడు పోచారం సారు అని ముచ్చట్లిన పడుతున్నాయి. కానీ ఏమో, రాజకీయాల్లో ఇయ్యాల తిట్టుకున్నోళ్ళే రేపు కౌలిచ్చుకొని సెల్ఫీలు దిగుతారు. చూడాలే మళ్ళా కారెక్కుతాడో లేకపోతే షెయి పట్టుకొనే ఆయన రాజకీయ జీవితం కూడా గడుపుతాడో పోచారం సారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఊర్లలో కదా లేనిపోని పంచాయతీలన్నీ ముంగటేసుకొని తిట్టుకున్నట్టు ఇప్పుడు లీడర్లు అందరు తిట్టుకుంటున్నారట. జూబ్లీ హిల్స్ ప్రచారంలా గీ ముచ్చట్లేంద్రా నాయనా అని జనాలు మస్తుగా పరిశాన్ అవుతున్నారట. సంబంధం లేకపోయినా సందర్భం కాకపోయినా ఎప్పుడు ఏ ముచ్చట్ను వాడుకోవాలనో అని రాజకీయ లీడర్లకు ఎరకైనంత ఇంకెవ్వలకు తెలియదేమోనుల్లా. అనుకుంటే అంగారక గ్రహం మీద కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటారు, అవసరమైతే సూర్యుని మీద స్విమ్మింగ్ పూల్ కడతామంటారు. కానీ ఎలచ్చనున్న నియోజకవర్గంలా ఇది వరకేం చేసిండ్రు, ఇప్పుడేం చేస్తారో అని చెప్పుడు కంటే ఎక్కువగా గిసొంటి ముచ్చట్లతోటే ప్రచారం ఓడగొడతారు అనేదానికి జూబ్లీ హిల్స్ బై ఎలక్షనే ఓ ఉదాహరణుల్లా. జూబ్లీ హిల్స్ లా పెద్ద పెద్ద అద్దాల బిల్డింగ్లు ఎన్నున్నాయో అడుగు జాడ లేనోళ్ళు కూడా గట్లనే ఉన్నారు. గల్లీలున్న గరీబోళ్ళకేం చేస్తాం, స్లమ్ములను సక్కదనం ఎట్లా చేస్తాం అని చెప్పుడు ఇడిచిపెట్టి ఎన్నో ఉన్న కాళేశ్వరం గురించి పంచాదులు పెట్టుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కాళేశ్వరానికి సంబంధం ఏందో లీడర్లకే తెలవాలే. అరెస్టులు అంటున్నారు, సిబిఐ అంటున్నారు, ఏందేందో మాట్లాడుకుంటున్నారు. కానీ గిది షురూ చేసిందే సీఎం రేవంత్ అన్న. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల కాళేశ్వరం ముచ్చట తీసి అటు కారు పార్టీని ఇటు బీజేపీని ఇరికియనీకి చూసిండు గాని గది షెయి పార్టీ దిక్కే తిరిగింది. ఇక మరి చూడాలే ముంగట ఇంకెన్ని పాత పంచాదులు బయటకు వస్తాయో అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక చూస్తూనే ఉండుండ్రి పొలిటెంట్ న్యూస్ ని. ఉంటా మరి, శనార్థి.